ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకెట్టి దేవుని స్తుతిద్దాం. మరొకసారి గట్టిగా చెప్పండి. వాక్య పరిచర్లోకి వెళదాం. అందరూ కూడా కూర్చోండి. ఇంకెవరు కూడా వాక్యానికి ఆటంకంగా కాకుండా వాక్యం వినడానికి మీరందరూ ఇష్టపడాలని తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి ఇంతకు ముందే మనము ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం. ఆ అంశం ఏమిటి అంటే, మరి గత వారాల్లో 4వ తారీఖున, అంటే ఈ నెల 4వ తారీఖున మరి వేరుపరిచిన యేసుక్రీస్తు అనేటువంటి ఒక చక్కటి అంశం మీద మాట్లాడడం జరిగింది. దానిలోంచి వెలుగు చీకటి ఏర్పరిచినట్లుగాను, భూమి ఆకాశములను ఏర్పరిచినట్లుగాను, దుష్టుల్లోంచి నీతిమంతులను వేరుపరిచినట్లుగా మనం కొన్ని సంగతులు బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. ఈరోజు కూడా అదే మరి అంశం మీద మాట్లాడాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. అందరూ కూడా లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. తామే నీతిమంతులమని తామును నమ్ముకుని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. చాలండి. మీ బైబిల్ గ్రంథమునందు రాయబడిన విషయం, బైబిల్ గ్రంథమునందు మీరు చూస్తున్నటి లూకా రాసినటి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం కనిపిస్తుంది. మీరు గమనించండి, ఒక ఉపమానము కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి. ఈ ఉపమానము ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒకరి పేరు సుంకరి, మరొకటి పేరు పరిసయ్యుడు. గమనించండి, ఇక్కడ వీళ్ళిద్దరినీ కూడా యేసు ప్రభు ప్రస్తాపిస్తూ వాళ్ళ పేర్లను గురించి మాట్లాడాలి. వారి పేర్లను గురించి మాట్లాడాలి. ఇక అర్థమవుతుందండి. కానీ సుంకరి అని మాత్రం ఒకరిని అన్నాడు, పరిసయ్యుడు అని మరి ఒకరిని అన్నాడు. వాళ్ళకి పేర్లు ఉంటాయి, పేర్లే లేకపోకుండా ఉండవు. మీకు అర్థమవుతుందండి? పేర్లు లేకపోకుండా ఉండవు. మరి ఎందుకని ఆయన ఆ పేర్లను చెప్పలేదో తెలియదు. కానీ ఇక్కడ ఒకని పేరు మాత్రం ఎలాగా చెప్పాడో తెలిసిందంటే, సుంకరి అన్నాడు. అంటే సుంకరికి పేరు లేదా? ఉదాహరణగా ఒక వ్యక్తి దారంతో వెళ్తుంటాడు. ఇలాగేనండి, దారంతో వెళ్తుంటే మరొక వ్యక్తి అన్నాడు చాకలి అని పిలిచాడండి అనుకోండి. అంటే అతని పేరు చాకలా? కాదు కదా. అతని పేరు చాకలి కాదు కదా. అతని పేరు ఏం పేరు? ఏదో ఒక పేరు ఉంటుంది అతనికి కదండి. లేకపోతే ఒక వడ్రంగి పని చేసేవాళ్ళని అనుకోండి, వడ్ల బత్తులు లేక ఇంకోటి ఏదో పిలిచారు అనుకోండి అనుకుందాం అనుకోండి,
అని పేరుండదా? పేరు ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఒకని పేరు మనం చెప్పుకోవాలి. ఇలాగా శంకరని అంటున్నాడు, ఒకని పేరు పరిచయుడు అని అంటున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ, అంతే. కానీ వాళ్ళకి అసలు పేర్లు ఉన్నాయి, మరి ఎందుకు రాయలేదో మనకు తెలియదు. ఇక్కడ వీళ్ళు దేవాలయంలోనికి వెళ్ళారు. ఒకసారి అంత గట్టిగా స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి. దేవాలయంలోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ దేవాలయంలోకి వెళ్ళారు. ఒకడేమో దేవాలయం బయట ఉన్నాడు, ఒకడేమో దేవాలయం లోపలికి వచ్చాడు. మీరు ఎలాగైతే దేవుని మందిరం లోపల కూర్చున్నారో, ఒకవేళ ఎవరైనా బయట కూర్చున్నారనుకోండి, ఎవరైనా అంటే గుడికి బయట కూర్చున్నారనుకోండి, వెలుపల, లోపలేమో మీరు కూర్చున్నారు. అలాగే ఒకడేమో లోపలికి వెళ్ళలేదు, బయటే ఉన్నాడు. మరొకడేమో దేవుని యొక్క ఆలయంలో ఉన్నాడు. మీరు ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరిని కూడా వేరుపరిచినట్లుగా చూస్తున్నారు. హల్లెలూయా చెప్పండి, వినాలి. వీళ్ళిద్దరినీ కూడా యేసయ్య వేరుపరిచాడు. మనము వీళ్ళిద్దరినీ కూడా వేరుపరిచినప్పుడు వీళ్ళలో ఉన్న వ్యత్యాసాలు కూడా మనకి అర్థమవుతాయి. అర్థమైందండి? వీళ్ళ యొక్క ఇద్దరు వ్యత్యాసాలు ఎలాగున్నాయో మనం ఒకసారి చూసుకుంటే, యేసయ్య ఎందుకు వాళ్ళని ప్రత్యేకపరిచాడో మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందండి? నేను ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, మీరు కొంచెం అనమాట. వీళ్ళు వ్యత్యాసాలు ఇప్పుడు కూర్చున్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ. చెప్పడే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యత్యాసం ఉండదా? కొంతమంది వ్యత్యాసం ఎలా ఉంటుంది? బాగా ప్రార్థన చేయాలి, బలంగానే ఉంటుంది. మరి కొంతమంది ప్రార్థన చేయాలని ఉంటుంది, అంతే. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది? బాగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థనలో నడవాలని ఉంటుంది. మరి కొంతమంది ప్రార్థన చేయాలని మాత్రమే ఉంటుంది. వ్యత్యాసం లేదా? ప్రార్థన బలంగా చేయాలి, బలంగా ప్రార్థనలు ఎదగాలి అన్నదానికి, ప్రార్థన చేయాలి అనేటువంటి మనసుతో ఉన్నదానికి వ్యత్యాసం లేదా? అది సరే. ఇలాగా వ్యత్యాసాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యత్యాసాలు అందరికీ ఉంటాయి. అయితే ఇక్కడ మొట్టమొదటి వాడి యొక్క వ్యత్యాసం మనం చూద్దాం. అతని గురించి మాట్లాడదాం, చాలా జాగ్రత్తగా వినండి. 11వ వచనం చదివితే, దానికంటే ముందు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో మనకు కావాలి కదండి. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? 10వ వచనం అంటాడు, ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఇద్దరు మనుషులు అన్నాడు, అక్కడ కూడా పేర్లు చెప్పలే. వారిలో ఒకడు పరిచయుడును, మరొకడు శంకరుడు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ప్రార్థన చూడండి, ప్రార్థించుటకై ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళిన వాళ్ళే. మీరు వినాలి, ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళిన వాళ్ళు. మనసు ఇక్కడ పెట్టిన ఒకసారి స్తోత్రం చెప్పగలరా? ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళే. ఇన్నిసార్లు ఇది చెప్తున్నానంటే, ఇన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడంటే మీ మనసులో ఇక్కడ లేవని అర్థం. ఒక్క మాట 4 సార్లు చెప్పానంటే ఎలా సౌలా 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 అన్నదానికి ఒక మాటతోటి వెంటనే తిరిగాడు అనుకో, బాగానే ఉంటుంది. సౌలా సౌలా అని రెండోసారి పిలిచాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ అతను ఇక్కడ లేడు అని అర్థం. మనిషి ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు అని అర్థం. నీకు అర్థమవుతుందా? మారతా అని రెండోసారి అన్నాడు అనుకో, దానికి అర్థం ఏంటి తెలుసా? ఆ మార్త ఇక్కడ లేదనమాట, రెండోసారి పిలవాల్సి వచ్చింది. కనుక దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటి కంటే రెండు కంటే 3 మాట్లాడేది అనుకోండి, మీరు ఇక్కడ ఉండాలి అనడం కొరకై
మీరు ఇక్కడ తిరిగి దేవుని మాటల కొరకే మీరు వేచి మనసులను ఉంచాలని ఉద్దేశంతో మాట్లాడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా చెప్పండి. అయితే ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. మీరు గమనించండి. ఒకడు పరిచయులను గురించి మీకు కొద్దిగా చెప్తాను. వాళ్ళు ఎవరంటే దేవుని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు. దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే బోధ చేస్తారు. మీలాంటి వాక్యం వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చి శనివారం వాళ్ళకి ఆరాధన కనుక ఆ శనివారం ఆరాధన శ్రాద్ధ దినాన్న ఈ పరిచయాలు ఏం చేస్తారంటే బోధ చేస్తారు. కనుక వీళ్ళ పరిచయాలు, వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది. వీళ్ళ దగ్గర అంటే దేవుని యొక్క వాక్య గ్రంథం ఉంటుంది అనమాట అండి. వీళ్ళలో ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒకడు పరిచయుడు ఏం చేశాడంటే దేవాలయంలోనికి వెళ్ళాడు. నీకు మెల్లనే ప్రార్థన మందిరానికి వచ్చాడు. వచ్చినట్టు వ్యక్తి తన వ్యత్యాసాన్ని ఇలాగా బయలుపరుస్తున్నాడు. ఏమని? 11వ వచనంలో పరిచయుడు నిలబడి, మీరు వినాలి, పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను అని ప్రార్థిస్తున్నాడు. మీరు వినాలి. ఇతని ప్రార్థన ఎలాగుంది, ఇతని మనసు ఎలా ఉందంటే ఇలా ఉంది. ఏమని? చోరులను అని ప్రారంభించాడు. ఇంకెవరు? అన్యాయస్తులను. ఇంకేమని? వ్యభిచారులను, ఇతరుల మనుషుల వలనైనను నేను ఉండలేదు అని ప్రార్థన చేసుకుంటాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక విషయం గమనించాలి. దేవుడు మనం ఎలాగున్నామో ఆయన చూడాలి. అర్థమైందండి? రెండవది, నువ్వు ఎలాగున్నావో నేను చెప్పాలి. మీకు అర్థమైందా? ఒకటి, మనం ఎలాగున్నామో దేవుడు చూడాలి. నేను ఎలాగున్నానో మీరు చెప్పాలి, లేక మీరు ఎలాగున్నారో నేను చెప్పాలి. కానీ అది జరగలేదు ఇక్కడ. చూడండి, అది జరగట్లేదు ఇక్కడ. తనకు తాను ఏం చెప్పుకుంటాడంటే ఇలాగూ చెప్పుకోవడం జరిగింది. సరిగానండి? బాగానే ఉంది. అతడు తన జీవితంలో అతడు మంచి చెడ్డ అన్ని ఎరిగినవాడు, వాక్యము తెలిసినవాడు, భక్తి కలిగిన వాడుగా మనకి కనపడతాడు. అయితే ఇక్కడ ఇతరుల వలెనైనను నేను లేను అని చెప్పి తన తోటి వాడిని అంటున్నాడు, ఈ సుంకరి వలెనైనను ఉండలేనందుకు నీకు కృతజ్ఞతలను ఏం చేస్తున్నాను? చెల్లిస్తున్నాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవరి వల్ల లేడటండి? ఆ సుంకరి వలె లేడటండి. గమనించారు. ఇక్కడ ఈ రోజున ప్రార్థనా గుంపులలో మనం చూస్తున్నది ఎక్కువగా, లేక ప్రార్థనా గుంపులు కలిగిన వారు మనం ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా వాళ్ళ వలే లేము అనేటువంటి పరిస్థితి, ఆ వాళ్ళ వలే లేదు అనే పరిస్థితి దేవుడు చెప్పాలి తప్ప. రెండవది, నీ దగ్గర ఉన్నటువంటి సమాజం నీ గురించి చెప్పాలి. ఈమె ఇలాగని, ఆయన అలాగని సమాజము చెప్పాలి. అయితే సందర్భం వచ్చింది కనుక గమనించి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, చెప్పవలసిన అవసరం లేదు. నా గురించి పోలీసు వాళ్ళు సుమారుగా 10 మంది ఎంక్వైరీ చేశారు. సర్టిఫికెట్లు అంటారు. ఈ పక్కన కాదు, బయట కూడా పెద్ద వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. కనుక ఆ ఎంక్వైరీలో నేనేంటో వాళ్ళకి తెలిసింది. అంటే ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి వచ్చి గంట తరపు కూర్చున్నారు, మాట్లాడేవారు, వెళ్ళేవారు. నా గురించి నేనేం చెప్పుకోలే. వాళ్ళు కూడా బయట ఎవరెవరు చెప్పారో వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ అనగా ఏం చెప్పారు అనేది అనగా వాళ్ళు పేర్లతో సహా నాకు చూపించి ఫలానోడు ఇలా చెప్పారు, ఫలానోడు ఇలా మాట్లాడారు చాలామంది
అంటే ముఖ్యమైన వాళ్ళు కొద్ది పెద్దోడి పెద్ద పెద్దోడి పేరు చెప్పాడు, అంటే రాసి అందులో ఉన్న కాగితాలు చూపించాడు. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొంతమంది చెప్పాడు. అందరి గురించి రాసుకోవటం లాగా లేదు కానండి, కొంతమంది అనండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కనుక. అంటే మన గురించి మనం చెప్పుకోవడం అనేది దేవుని దృష్టిలో ఏంటండి రెండు. కానీ ఇంకోటి, తప్పు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, తప్పు చేసిన వాళ్ళ గురించి అనగా మనము మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కూడా ఆలోచించండి. కానీ వాళ్ళ జీవితాలలో ఆ తప్పు ఉన్నప్పుడు మెప్పుగా మాట్లాడటం దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు. మళ్ళీ ఇక అర్థమైందండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, సందర్భం వచ్చింది కనుకనే సందర్భం మాట్లాడే కనుక మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి. అది ఇప్పుడు చెప్పాను కదా, ఉదాహరణగానే ఇప్పుడు నా గురించి కనుక బయట వాళ్ళు చెప్పాలి. అది చెప్పాలంటే ఈ పరిస్థితి. అలాగే ఇక్కడ క్రైస్తవులు అనబడినటి వారు ఏమండి, క్రైస్తవులు అనబడినటి వారు ఏమండి, 100 సాక్ష్యాలు మంచి అయినప్పుడు 1-2 సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, పెద్ద లెక్క చేయవలసిన అవసరం అసలు నేను అస్సలు లెక్క చేయను. నేను చెప్తున్నాను కదా, 30 సంవత్సరాల సేవలు. 100 సాక్ష్యాలు దైవికంగా ఉన్నాయనుకోండి, 2-3 సాక్ష్యాలు పనికిమాల సాక్ష్యాలు అనుకోండి, దాన్ని అసలు లెక్క చేయను నేను. గాలి వస్తుంటే చెట్టు ఎలాగైతే వంగుతుందో అలా వంగుతాడు, పనిచిపోతాయి అంతే. కానీ ఇల్లుని గాలి తిరిగి ఎక్కడికి వస్తుందంటే ఎవరైతే అర్థమైందా మీకు? ఏమండి, ఒక 3-4 అని చెప్పండి, వాళ్ళ మీద కూర్చి పడుతుంది అనమాట. అది నాకు తెలుసు, నా అనుభవంలో చెప్తున్నాను. నేను దేవుని సేవకుడిగా నా జీవితంలో దేవుని స్తోత్రం కలిగిన కాక. అంతేనంటారా? ఏమన్నా సువార్తం గారు అంతేనంటారా? ఎలాంటి ఎన్నో నేను తెలుసండి. ఈ కుర్చీలోంచి నన్ను కదిలించాలని చూసిన వాళ్ళు కూడా మంది ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అర్థమవుతుందండి? పడగొట్టాలని చూసిన వాళ్ళు కూడా మంది ఉన్నారన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా సాతాను చేసేది కుట్ర, పరిచర్య దెబ్బ కొట్టడానికి ఆడు చేసే పనులు. అవును, ఎన్నో కొట్టాయి. మా నాన్నగారి విషయంలో కొట్టాయి, మా పెద్ద పాప విషయంలో కొట్టాయి, నా విషయంలో కొట్టాయి, తర్వాత సేవ విషయంలో కొట్టాయి. ఒకటి కాదండి, ఇలాంటి అన్నింటికి నేను ఏం చేశాను? తల వచ్చానంటే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏమండి, పొడి చేసి నా గుండెంతా ఏం తెలుసండి, ఎవరైనా పొడితే కూడా వెళ్ళేది ఇప్పుడు నాకు దిగట్లా. దేవుని స్తోత్రం, అనుభవం అయిపోయిందనమాట. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మన జీవితాలలో మనకి జరుగుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి పరిస్థితిని నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు తలంచుకున్నట్లయితే ఏమండి, కొన్ని చెట్లు ఏం చేస్తాయో తెలుసా మీకు తెలియదు, ఇరిగిపోయి అంటారు కదా మీరు. కొన్ని చెట్లు ఇరిగిపోయినాయి చెప్తూ ఉంటారు కదా గాలికి. ఎందుకు ఇరిగిపోయినంటే నన్ను ఎవడేం చేస్తాడని చెప్పేసి అనగా పెద్ద గీరగా నుంచున్నట్టుగా ఆ చెట్లు ఏంటంటే నిలబడతాయి అంటే మీకు తెలియదండి. చెట్ల శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని చెట్లు ఏం చేస్తాయి, గాలి వచ్చినప్పుడు అంటే తెలివిగా ఏం చేస్తాయి అంటే చక్కగా ఉంటాయి అంటారు ఆయనమంటండి. అలాంటి వాటిని నేను దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని స్తోత్రం. ఇదిగో తెలుసా దేవుని పిల్లలారా, అలాగే క్రైస్తవులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చే పరిస్థితులు ఏవైనా ఉంటే ఏం చేసుకోవాలంటే, మనం ఉంచుకోవడం మంచిది. తల ఉంచినంతలోనే ఆలోచించండి, తల ఉంచినంతలోనే మనకి చిన్నతనం పోలేదు. యేసు మరణించాడని చెప్పారు కదా, యేసు సచ్చాడని చెప్పారు ప్రజలు. యేసు సచ్చాడని చెప్పేసి అనుకున్నారు. అర్థమైందండి? కానీ ఆ టైంలో చావడానికి ఆయన తలంచాడు, చంపబడ్డానికి ఆయనకి విధేయత చూపించాడు. కానీ తన వెనకాల జరిగిన విషయం ఏంటో తెలుసా? తిరిగి విజయాన్ని పొందాడు అనే సంగతిని మనం తర్వాత తెలుసుకుంటున్నాం ఆయన గురించి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ ఇతడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? సుంకరి గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దాని గురించి
ఇప్పుడు దాకా చెప్పింది కూడా అదే, ఒకరి గురించి మాట్లాడుతున్నాం. ఆ విషయం అతనికి వినపడింది. అతనికి వినపడినప్పుడు ఏం చేశాడో తెలుసా? అతడు చెట్టు వల్ల తలంచుకున్నాడు. అంతే. ఇక్కడ ఇతని యొక్క మనస్తత్వం ఏంటో అర్థమైంది. గుడికి వెళ్ళేవాడే, బైబిల్ చదివేవాడే, ఏమండి అన్నీ తెలిసినవాడే. ఇతని పరిస్థితి ఇలా ఉంటుండగా ఈ సుంకరి వలనే ఉండనందుకు, ఈ సుంకరి వలే ఉండనందుకు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు, వారములకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచు తనలో తాను ప్రార్థన చేసుకుని. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇదంతా కూడా తనలో తాను అనుకుంటున్నాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారికి నువ్వే అనుకునేది, నేను అనుకునేది ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలుసు. అక్కడ మాట్లాడిన విషయం ఒకటైతే ఒకటి నా దగ్గర చెప్పొచ్చు, కానీ దేవునికి తెలుసు. అది ఏమండి, నువ్వు చెప్పే మాట ఒకటి చూసావా, అది నువ్వు నాకు చెప్పక ముందే నా దగ్గరికి వచ్చేసింది ఆ మాట. నువ్వు పెడతానంటే దేవుని స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. నువ్వు చెప్పక ముందే దాన్ని ఎలా చెప్పాలనుకున్నావు, ఇలా చెప్తే బాగుంటుందని నువ్వు అనుకున్నావు, కానీ అక్కడ జరిగింది అది కాదు, నా దగ్గరికి వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఓహో అదా అని అనుకున్నావు, కానీ దేవుడు అది చూశాడు. కానీ దానికి కావాల్సిన పనిష్మెంట్ నేను మాత్రం ఇవ్వను. నేను చెప్పాను కదా, వంగుంటాను, వెళ్ళిపోయింది, తిరిగి అది ఎక్కడికి రావాలో అక్కడికే వస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన హృదయ రహస్యములు ఎరిగిన. ఒకసారి ఒక చోట భోజనానికి వచ్చాడు యేసుప్రభు. ఏనండి, ఇలా వస్తే ఒక చెడ్డ మనిషిని ఒక మనిషి గురించి చెడ్డగా మాట్లాడుకుంటాం ప్రారంభించాం. చెడ్డగా మాట్లాడుకోవటం ప్రారంభించాం. అది ఎవరికి వినబడలే, అసలు పక్కోడు కూడా వినబడలే. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే అతన్ని పిలిచి ఒక ఉపమానం చెప్పి మాట్లాడాడు. పలానా ఆయనకి ఇంత బాకీ ఉన్నాడు ఒకడు, ఆ బాకీ ఆయన తీర్చేశాడు, వెళ్ళిపోమన్నాడు. అయితే అతను ఏం చేశాడో తెలుసు అంటే, ఇంకొక వ్యక్తికి ఉంటే అతను క్షమించుకోకుండా ఏం చేశాడంటే గొంతు పట్టుకున్నాడు, లేక బలవంతం చేశాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక పాపాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. పాపాత్మురాలు స్త్రీ వచ్చి, ఈవిడ పాపాత్మురాలు స్త్రీ అయితే ఈయనకి తెలియదా అంటే ఈయన గురించి లోపల వీళ్ళంటే ఎవరికి పడుకుని మాట్లాడుకుంటుంటే ఆయన అది ఎరిగి పిలిచేమన్నాడంటే, కనుక ఆమెను నిన్ను క్షమించిన విధంగానే ఆమెను కూడా నేను ఏం చేశాను, క్షమించాను. మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నీ పాపాలు క్షమించాను, నువ్వు కొద్దిగానే, కనుక ఆవిడ కొద్దిగానే నీ ఎక్కువ పాపాలు క్షమించాను. నువ్వు ఎందుకు ఆమెను క్షమించలేకపోతున్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావన మాట్లాడుతాడు. అక్కడ ప్రియమైన వారలారా, ఇక్కడ ఏం మనం ఆలోచన చేయాలంటే, ఆయనకి హృదయ రహస్యాలు తెలిసిన వాడు కనుక, ఇక్కడ తమలో తాము అనుకున్నది ఎవరు తెలిసింది? ఆయన తెలిసింది. ప్రతి చోట ప్రతి దుక్కున కూడా ఆయన ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం ఆలోచిస్తున్నారో నాతో సహా, మా జీవితం నాతో సహా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో సహా అందరిని చూసిన దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు. నన్ను చూస్తున్న దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎక్కడ కూర్చుండుట, లెగుచుట, ఏమన్నా పడుకుండుట, మన వెళ్ళుట, రావట, ఆలోచించుట అంతా ఆయనకి తెలుసట. ఒకసారి దేవుని స్తోత్రించగలరా? గట్టిగా 2 చేతులు పైకెట్టి స్తోత్రం.
మనం అనుకుంటున్నాం మనం తలంచింది మన దగ్గరే ఉందనుకుంటున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళింది మనం తలంచింది, ఎదరోళ్ళు చెప్పింది కూడా కాదండి, మనం తలంచింది కూడా దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి మనం తలంచింది దేవుని దగ్గరికి వెళ్ళిందంటే పక్క వాళ్ళతో తలంచాము అనుకోండి, అది దేవుని దగ్గరికి వెళ్ళదా అంటే ఎందుకు వెళ్ళదు? మనం అనుకున్నది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ అతడు తనలో తాము ఏం చేసుకుంటున్నాడు? ఇలా అనుకుంటాం ప్రారంభించాడు. అయితే అతని ఆలోచన, అతని ఉద్దేశం, తన ప్రవర్తన, తన యొక్క స్థితి ఇలా ఉంది. మరొక వ్యక్తి ఎవరంటే సుంకరి. అతడు ఎలా అంటున్నాడు చూడండి 13వ వచనంలో. అయితే సుంకరి దూరముగా నిలబడి, వింటున్నారా? సుంకరి దూరంగా నిలబడి, గమనించండి. నిలబడి, సుంకరి అంటే అంటరాని వాళ్ళని, ఎలివేయబడిన వారని మనం అనుకుంటూ ఉంటాం. నేను గత వారాల్లో చెప్పాను, సుంకరి అనేటువంటి వాళ్ళు దేవుని బిడ్డలారా, యూదులలో ఎవరైతే రూమీల దగ్గర ఉద్యోగం చేస్తారో, అంటే యూదులు అనేవాళ్ళు రూమీల దగ్గర ఉద్యోగం చేస్తారు. అంటే రూమీలు అన్యులు కనుక, యూదులైన వాళ్ళు దేవుని పిల్లలు కనుక, యూదులు అయినటి దేవుని పిల్లలు అన్యుల దగ్గర ఉద్యోగం చేస్తే యూదులు అందరూ ఏమనేవారంటే సుంకరిగా భావించేవారు. వాళ్ళు ఏదో కొంచెం తక్కువగా చూసేవారు. ఎవరు యూదులైనా కానీ, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు? అన్యుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, అన్యుడితో సావాసం కలిగి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారో తెలుసంటే వాళ్ళకి సుంకరి అని పేరు పెట్టాడు. నేను అనుకుంటున్నాను ఇతను సుంకరి అంటే మొత్తానికి ఎక్కడో ఏదో ఉద్యోగం కలిగిన వాడే. ఈ సుంకరి అనేటువంటి వాడు ఏదో ఉద్యోగం కలిగిన వాడే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈ సుంకరి దూరంగా నిలబడి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాను. మరలా ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. సుంకరి అని ఇతని గురించి మాట్లాడటం జరిగిందంటే ఇతడు ఎవరు అనుకుంటున్నారు? అన్యుడు కాదు, అన్యుడి దగ్గర ఒక ఉద్యోగం చేస్తానంటే వాడు. అంటే ఎవరు? రూమీల దగ్గర, రూమీ ప్రభుత్వం దగ్గర ఉద్యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు యూదులైనప్పుడు దేవుని పిల్లలైనా కానీ వాళ్ళు సుంకరగా చూసేవారు. మీకు అర్థమైందా? ఇక్కడ పరిచయాలు ఎవరు? వాళ్ళు యూదులే, దేవుని పిల్లలే. ఈ సుంకర ఎవరు చెప్పండి? ఇప్పుడే కదండి నేను అన్నాను, దేవుని పిల్లలే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసినంతలోనే అన్యులు లెక్క. అంటే ఇప్పుడు లెక్క కాదండి. అప్పుడు ఇశ్రాయేలీలు అన్యులైన వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ వారి దగ్గర ఉద్యోగాలు చేస్తే అప్పుడు వాళ్ళు ఎలా యూదులు ఏం చేసేవారు తెలిసే? వాళ్ళని ఒక అన్యులుగా, సుంకర్లుగా, ఒక పాపులుగా, అంటే లంచాలు అవి తీసుకుంటారు కదా, ఇవన్నీ చేస్తారు కనుక వాళ్ళు ఆ కేటగిరీలో లెక్కేసేవారు. మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మీకు అర్థమైందా? అయితే ఈ యొక్క పరిచయుడు ఎవరు? దేవుని యొక్క బిడ్డడే. చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, ధర్మశాస్త్రం ఉంటుంది. మరి ఈ సుంకర్ ఎవరు? దేవుని పిల్లడే. కాకపోయినట్లయితే ఇలా ఏనండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. కాకపోయినట్లయితే ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. మీకు తెలిసి, మీకు అన్యుడు ఎవడు వచ్చి ప్రార్థన చేయడండి. మీకు అర్థమైందా? అందుకే ప్రతి మాటని, వాక్యాన్ని అక్కడ మనం గమనించాలి. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందండి? ఇక్కడ అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుని, దేవా పాపినైనా నన్ను కరుణించుము. ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు యూదులే తప్ప, ఆలోచించండి.
అంటే ఇతడు పాపిని అనడానికి, రొమ్ము కొట్టుకుని ఏడవడానికి గల కారణం ఏంటంటే అతడు ఒక ఉద్యోగ ధర్మంలో ఒక సుంకరిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మత్తయ్య ఉన్నాడు కదా, మత్తయ్య ఉన్నాడు కదండి. మత్తయ్య సువార్త తెలుసు కదా, అతను యేసుప్రభు శిష్యుడు. అతనికి ఇంకో పేరు ఉంది తెలుసా మీకు? మత్తయ్యకి ఇంకో పేరు ఉంది తెలుసా? ఏం పేరు తెలుసా? లేవి. అతని పేరు ఏం పేరండి? లేవి. అతడు ఏంటండి సుంకపు మెట్టి దగ్గర కూర్చునంటండి. నాకు చూడండి, సుంకపు మెట్టి దగ్గర కూర్చున్నట్టండి సుంకపు వసూలు చేస్తూ ఉంటే యేసు ప్రభు తను పిలిస్తే అది విడిచిపెట్టి యేసు శిష్యుడిగా వచ్చాడటండి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అతడు కూడా ఒక ఉద్యోగి. సుంకం అంటే పన్నులు వసూలు చేసేవాడు. గవర్నమెంట్ బిల్ కలెక్టర్ అనమాట. ఎవరో బిల్ కలెక్టర్, గవర్నమెంట్ బిల్ కలెక్టర్ అనమాట. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? రూమీల దగ్గర పనిచేసిన ఏ ఉద్యోగం చేసిన ఎవరైనా సరే వాళ్ళకి యూదులు పెట్టిన పేరేంటో తెలుసా? సుంకరి. అయితే ఈ సుంకరి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా దూరంగా నిలబడ్డాడు. చూడండి ఎంత ఇతనికి ఎంత ఇచ్చేస్తాం. ఎవరికి? పరిసేయుడికి ఇతనికి ఎంత ఇచ్చేస్తాం. దూరంగా నిలబడ్డాడు. ఆలోచించండి. ఎందుకు అంటే దేవుని దృష్టిలో అతడు ఎలాగున్నానో అని పరిశీలించడానికి దేవునికి దూరంగా నిలబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా అని బైబిల్లో రాయబడింది. అంటే అతను ఎంత చాలా దూరంగా ఉన్నాడు. అందరూ పారిపోయారు. ఆ కొండ మీద జరిగిన పరిస్థితులు మత్తయి సువార్తలో అందరూ పారిపోయినా, అందరూ వెళ్ళిపోయినా యేసు ప్రభువుకు అంత దూరంలో ఉన్నాడు. దూరంగా ఉండి నీకు ఇష్టమైతే, ఒకసారి దూరంగా నిలబడి నీకు ఇష్టమైతే అన్నట్లుగా ఈ సుంకరి అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దూరంగా ఉండి దగ్గరికి వచ్చేయట్లేదు. నేను యూదుడు కదా, లేదా ఫలాని వాడిని కదా అని చెప్పి దగ్గర దూరంగా నిలబడి తన ఇచ్చాసం చెప్తున్నాను. ఇంతకు ముందు వాడి యొక్క ఇచ్చాసమే ఇతని ఇచ్చాసం. లోబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను. గమనించండి, ఆకాశం అంటే కన్నులు ఎత్తుటకు. ఈ రోజున దేవుని పిల్లలరా, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు ఏం చాలదంటే ఇతనికి. ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆకాశం వైపు కన్నులెత్తి తగిన ధైర్యం చాలదంటే ఆకాశమునకు పైన ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. ఆకాశమునకు పైన ఏముందో తెలుసండి? పరలోకం ఉంది. ఆకాశమునకు పైన ఏముందో తెలుసంటే దేవుని దూతల యొక్క పరిశుద్ధత ఉంది. ఇంకా పైన ఏముందో తెలుసా? పరిశుద్ధత ఏముంది. ఇప్పుడు నేను ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకేనేను అంటే ఒక్క మాటలో చెప్తున్నాడు, నీ పరలోకమును నేను, లేక నీ యొక్క పరలోక అనుభవాలను నేను దగ్గరగా చూడాలని కానీ, రావాలని, తాకాలని కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. అక్కడేముంది? పరిశుద్ధత ఉంది. ఏమంటే గమనించండి, ఈ రోజున పరలోక విషయంలో, పరిశుద్ధత విషయంలో చాలా మంది పక్కన పెట్టేసి ధైర్యం చేస్తున్నారండి. అస్సలు అక్కడికి మనం వెళ్ళడానికి, అది తాకడానికి, ఆ పరిశుద్ధత గురించి మాట్లాడడానికి, ఆ పరిశుద్ధత విషయంలో మనం ఎలాగ నడుచుకోవాలనేది లేకుండా ఏం చేస్తున్నారంటే చాలా భయంకరంగా పక్కన పెట్టి ధైర్యం చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవ లోకాన్ని గురించి మాట్లాడుతున్నారు. ధైర్యం చేస్తున్నారు. వాక్యం తెలీదు కానీ పాస్టర్ గారిని విమర్శిస్తారు. ప్రార్థన సరిగ్గా రాదు, పాస్టర్ గారిని 10 మంది దగ్గర చెప్పడానికి ధైర్యం చేస్తారని. అస్సలు
వాక్యం అంటే తెలియదు కానీ వచ్చిపోయేవాళ్ళే, కానీ ఒక వాక్యంలో పెరిగిన వ్యక్తిని అనడానికి ధైర్యం చేస్తున్నారండి ఈ రోజున. జాగ్రత్త. అసలు నాకే భయం అండి ఒక విషయం మాట్లాడడానికి. వాక్యం ఎంత అనుభవం. నన్ను రామకృష్ణ గారు అన్నాడు, అది పోలీసు వచ్చి కూర్చుని మాట్లాడుతూ నాతోటి కూర్చుని మాట్లాడుకుంటూ బైబిల్ ఇక్కడ కాదు ఎక్కడ అనుకుంటా కదా, నువ్వు ఉన్నా కదా, ఉంది కదమ్మా, నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారు, ఎక్కడ తెలిసారు, బైబిల్ ఎంతవరకు తెలుసు? నేను కొంచెం వరకు కొంచెం వరకు తెలుసు అంటే ఎక్కువ నాకు తెలియదు అన్న. ఆయన ఏమన్నా తెలుసా? మీకు కొంచెం తెలుసా? మాకు తెలియదు అనుకుంటున్నారా అని అడిగారు. తెలుసా? మీరు ఎన్నాళ్ళు సేవ చేస్తున్నాను అన్నారు. ఫలానండి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే బైబిల్ కొంచెం. ఆయన నా యొక్క ఉద్యోగం అంటే అది నా ఉద్యోగం సేవ కదా, దాంట్లో ఇలివేంటి అని గుర్తెరిగాడు కదా. సమయంలో ఉన్నాడు. చెప్తున్నాను దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యం చెప్తూ ఉంది, నీకు ధైర్యం కలిగిందా? అసలు ఎవరనుకుంటున్నాం? కొంచెం అయినా అనగా పరిశుద్ధత గురించి తెలుసా? దాని నిర్వచనం తెలుసా? పాపం అంటే తెలుసా? పాపమునికి పరిహారం అంటే తెలుసా నీకు? పతి అంటే దైవజనుడు నీతో కలిసి ఉంటున్నాడని, నీతో కలిసి మిసులుతున్నాడని అంటే నువ్వు అనుకుంటున్నావు. ఎందుకో తెలుసు అంటే ఆనాడు యేసు ప్రభు అని దేవుణ్ణి కూడా మనుషుల్లో ఆయన కూడా మనుషులతో ఉంటే అతన్ని ఎలా చూశారో తెలుసా? అలాగనే చూశారు. అంటే ఎలాగా? ఈనాడు కూడా సేవకులను అలాగనే చూసి మాట్లాడుకుంటున్నారంటే జాగ్రత్త. ఇప్పుడు కాదండి దేవుడు, ఒక రోజున టైం ఉంటుంది, తన పరిస్థితి ఏంటో దేవుడు చెప్తాడు. వెంటనే చెప్పలేదు కదా. అలాగే యేసు ప్రభుని ఎలాగాడు? వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళతోటి నడుస్తున్నాడు, వాళ్ళతోటి పడుకుంటున్నాడు, వాళ్ళతోటి వ్యవహారాలు, వాళ్ళతోటి అన్ని కనుక వీళ్ళందరూ ఏమనుకున్నారట? వాళ్ళే పోల్చుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. జాగ్రత్త. మేమంతే ప్రతి దైవజనుడికి మేము ఎందుకు భయపడతాం తెలుసా? అందుకే భయపడతాం. జాగ్రత్త. మమ్మలను ఆయన భద్రతలో పెట్టాడు. మా జోలికి వస్తే ఏం చేస్తాడో తెలుసా? మీకు తెలియదు గనక చెప్తే మీరు ఇక్కడ నిలబడరు అన్నమాట. ఒక్క మాట చెప్పమంటారా? దేవుడు అంటండి, మీ కళ్ళు ఉన్నాయా? మీ కంటిలో కనుగుడ్డు ఉంటుందండి. ఎవరైనా కనుగుడ్డుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది మీకు? ఆ కనుగుడ్డుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పరే. కనుగుడ్డుని కనుక తాకండి, ఏమవుతుంది? ఎంత కోపం వస్తుందంటే అవసరమైతే కొట్టాలి అనిపించడంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు నా కనుగుడ్డు అన్నాడు. అంటే ఆయన కనుగుడ్డు ముట్టుకుంటావు నువ్వు? ఆయన కనుగుడ్డునా నువ్వా ముట్టుకునేది? అయితే ఒక్కటే చెప్పాను మీకు. ఎలాంటివి చెప్పాలని చాలా ఉన్నాయి. ఆయన కనుగుడ్డు అంట, నీది నాది కాదు. బైబిల్లో రాశాడు. ఆయన కనుగుడ్డు అంట. ఆయన కనుగుడ్డును ముట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళగలవా? ఆ కనుగుడ్డును ముట్టుకోగలవా? చూస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. చూస్తున్నాడు దేవుడు, చిత్తగూడేస్తాడు. జాగ్రత్త. ఎవరికైనా ఇది, ఎందుకంటే ఇందులో అప్లోడ్ ఎందుకు అవుతుందంటే అందుకే అవుతుంది. చాలామంది వింటారు ఇక్కడ వాక్యం. చాలామంది సేవకుల జోలికి వెళ్తున్నారండి బయటకి. చాలామంది నాకు తెలిసింది, 3 మంది మందిరాల్లో. జాగ్రత్త, వెళ్ళకండి. సేవకుని ప్రేమించండి, సేవకుడు సహకరించండి. ఎందుకో తెలుసా? సేవకుడు వెనకాల మీకు తెలియని శక్తి ఒకటి ఉంది. మీరు అనుకుంటున్నారు ఆయన మీ అందరి ఎదుట బలహీనుడు అనుకుంటున్నారు. బలహీనుడు అంటే ఎలాగ శరీర బలహీనుడు కాదండి, ప్రతి విషయంలో కూడా అలాగే అండి, ఇలాగండి చక్కగా మీతో కలిపి వెళ్ళిపోతుండే ఒక బలహీనుడు అనుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నారు. జాగ్రత్త. దయచేసి దైవజనుడు వెనకాల దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చదివినోడికి తెలుస్తుంది. బైబిల్ చదవడం అంటే బైబిల్ చదవడం కాదు, బైబిల్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది. చూడండి, బైబిల్లో దేవుని సేవకులైన వారు
పరిస్థితి ఎలా ఉందో తెలుసు అంటే వాళ్ళ వెనకాల దేవుడు ఎంత శక్తివంతంగా ఉంది. ప్రజలాడు దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా లేకపోతే ఈ రోజున ప్రపంచంలో నుండి సాతానుడు బలంగా తండ్రి బలంగా ఏం చేస్తున్నాడో తెలుసా? అతను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పిల్లలరా, సేవలను పాడు చేయడానికి, సేవకులను పాడు చేయడానికి, సంఘాలను పాడు చేయడానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. కానీ దేవుడు అనేవాడు ఒక బలమైన శక్తిగా సేవకుని వెనకాల, సేవ వెనకాల ఆయన ఉన్నాడు. అందుకే ఈ రోజున కొన్ని సేవలు లేకపోతే కొన్ని ప్రాంతాలలో ఏమండి బలహీన పరచాలని చూసిన సేవలను కూడా దేవుడు అనగా తిరిగి మరలా ఏం చేయాలనుకున్నాడే? బలపరచాలని ఆయన తన సేవకులను తన వెనకాల నుండి తన సంఘాన్ని కూడా ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఆయన సామాన్యుడు కాదు కనుక జాగ్రత్తగా మనం ఆయన్ని చూడాలి, మనం మనుషులు చూడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఇక్కడ ఇలా ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా కనబడుతున్నాయి. ఇతనేం చేస్తున్నాడు? ఈ వాక్యంలో ఇతనేం చేస్తున్నాడు? ఆకాశపు కన్నులు ఎత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపి నిన్ను కరుణించుము అని పలికెను. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. తన పరిస్థితి ఏమో దేవుని దగ్గర ఎలా సమర్పించుకుంటున్నాడు? పాపి నేను అంటున్నాడు, నాకు ధైర్యం సరిపోవట్లేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? రొమ్ము కొట్టుకుంటున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఏం చేస్తున్నాడంటే ఆయన్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఇదే సరే, అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులు పైకెట్టి స్తోత్రం ఏమండి. అయితే వీళ్ళిద్దరిలో వ్యత్యాసం మీకు ఎక్కువ చెప్పట్లేదని ఇంకొక మాటలోకి నేను వెళ్ళాలి కనుక సుంకరి యొక్క వ్యత్యాసం చెప్పాను. ఇంతకు ముందేమో పరిచయం యొక్క వ్యత్యాసం చెప్పాను. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా కనపడుతుందో మీరు ఒకసారి చెప్పగలరా? వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటారు? ఏమండి, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటారు? సుంకర్ బెటర్ అంటారా లేకపోతే పరిచయం బెటర్ అంటారేమో? సుంకరే కదా. ఇంతవరకు విన్న తర్వాత ఇంకా ఆయన అనకపోతే ఇంకెవరు అంటారు చెప్పండి కదా. ఇంతవరకు విన్న తర్వాత అప్పుడు ఆయనే బెటర్ అనిపిస్తుంది. అయితే యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడు అంటే అక్కడ వాక్యంలో చదువుతాం. ఏ వచ్చిన 14 వచ్చిన అంతరికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని. ఇది మీరు ఇచ్చినారా? అతని కంటే ఇతడు నీతిమంతుడు. పరిసయ్యుడు శాస్త్రి అనేవాడి దగ్గర డబ్బులు ఉండవచ్చు. శాస్త్రి అనేవాడి దగ్గర ఏదైనా అనగా పరిస్థితులు ఇంకో విధంగా ఉండవచ్చును. సుంకరి అనేవాడి దగ్గర అతని పరిస్థితులు వేరుగా ఉండవచ్చును. వీళ్ళిద్దరిని వేరుపరిచినప్పుడు మనము సుంకరి యొక్క బాటలో ప్రత్యేకపరచబడిన వారిగా మనం ఉండాలి. మీకు అర్థమైందండి? మనము ప్రత్యేకపరచబడిన వారిలాగా మనం ఉండాలి అనుకున్నప్పుడు పరిచేడి వలె ఉండకూడదు. ఉంటే మనం నీతిమంతులంగా ఉందాం. కనుక ఇక్కడ వీళ్ళిద్దరిని ప్రత్యేకించబడినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? మనం ఎవరి వలె ఉండాలి? సుంకరం వలె ఉండాలి. మనం ఎవరి వలె ఉండాలి? వెలుగు వలె ఉండాలి. మనం ఎవరి వలె ఉండాలి? ఆకాశం వలె ఉండాలి. మనం ఎవరి వలె ఉండాలి? నీతిమంతుల వలె ఉండాలి. మనం ఎవరి వలె ఉండాలంటే సుంకరి వలె ఉండాలి. ప్రత్యేకత కావాలి. ఏర్పరచబడిన వారిగా అప్పుడే మనం దీవించబడతాం. నిద్రపోకుండా నా ఎదురు కూర్చుని ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొక విషయాన్ని మనం చెప్పుకుందాం. మత్తయి రాసిన సువార్త తీయండి తొందరగా.
మనకి ఇంకొక అరగంట టైం ఉంది. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 12వ వచనం తీయండి ఒకసారి. ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటాడు తెలుసా? 3వ అధ్యాయము 12వ వచనమా, ఆయన చేతిలో ఉంది, ఆయన తమ కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో థ్యాంక్స్ చూడండి, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి పంటలు ఏంటో తెలుసా? గోధుమలు అన్నమాట. ఏంటండి? గోధుమలు, యవ్వలు. గోధుమల పంట, యవ్వల పంట. అయితే ఇక్కడ గోధుమలతో పాటు కూడా ఒక్కొక్కసారి ఏంటండి గురుగులు కూడా వచ్చి, గురుగు మొక్కలు కూడా, గోధుమ మొక్కలతో పాటు గురుగు మొక్కలు కూడా వచ్చేయండి. మీరు వినండి. ఏంటండి గురుగు మొక్కలు అంటే ఏంటంటే సేమ్ గోధుమ మొక్కలాగానే గురుగు మొక్క ఉంటుందండి. గోధుమ గింజలాగా ఇంచుమించుగా గురుగు గింజ కూడా అలాగే ఉంటుందండి. అయితే ఇక్కడ గురుగులను గోధుమలను ఏం చేశాడు? వేరుపరిచాడట. అందుకే ఇక్కడ కళ్ళాన్ని చెప్తున్నాడు, కళ్ళం అంటున్నాడు, ఆయన చేతిలో చాట అంటున్నాడు. ఇప్పుడు వాటిని శుభ్రపరిచినప్పుడు గోధుమలు ఒక పక్కన, ఇంకా గురుగులు ఒక పక్కన ప్రత్యేకపరిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు పాస్టర్ గారు? పరిచాడు. ఏమంటారు ఇప్పుడు? దానికి ఏముంది? పరిచాడు. ఏముందండి? బియ్యంలో వడ్లుంటే, బియ్యంలో బెడ్లుంటే మేము దీవేంటి? పెద్ద గొప్ప ఏంటి? మీరు ఏరేటండి అవన్నీ? బియ్యంలో వడ్లుంటే, బియ్యంలో రాళ్ళుంటే, ఏమైనా ఉంటే ఏం చేస్తారు? మరి పెద్ద గొప్ప ఏంటండి? ఆయన చేతిలో చేట ఉంది, మా చేతిలో చేట ఉంది. ఆయనకి వెళ్ళనే మేము కూడా ఆ ధాన్యాన్ని తెచ్చుకున్నాము, అవి వేరుకున్నాం. పెద్ద విశేషం ఏముందండి? విశేషం ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? ఒకసారి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ గురుగులు ఎవరు అంటే దేవుని పిల్లలు. అది అసలు విషయం. అది క్షమించండి. గోధుమలు అంటే దేవుని పిల్లలు. గురుగులు అంటే సాతాను యొక్క పిల్లలు. మీకు అర్థమైందా? అదే ఏమండి ప్రత్యేకపరిచాడు అంటే ప్రత్యేకపరిచే గొప్ప ఏముందండి అని మీరు అనొచ్చు. నేను అన్నాను కదా, ఉంది. ఏంటి తెలుసా? ఉంది. ఏంటి తెలుసా అంటే గురువులు అనగా దుష్టులైన పిల్లలు, గోధుమలు అనగా దేవుని పిల్లలు. మరి దుష్టులైన పిల్లలను, గోధుమలైన పిల్లలను ఒకే కొట్లో పోతాడండి? ఒకే పరలోకానికి తీసుకెళ్తాడా? కానీ దుష్టులైన వాళ్ళని, దేవుని పిల్లలను పరలోకానికి తీసుకెళ్తాడా? తీసుకువెళ్ళడు అన్నాక మీరు ఆగితే వాళ్ళు ఏం చేస్తున్నాడు? వేరుపరుస్తున్నాడా లేదా? అది ఇప్పుడు మనం వాక్యాలకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం తెరిస్తే అక్కడ ఒక విషయం మనకి చెప్పబడుతుంది. చదువుకుందామా? 13-24వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతారా? అందరూ ఏనండి ఒకరు చదువుతున్నారు కాబట్టి కొంచెం గట్టిగా చదువమ్మా. చూడండి, 13-24 నుంచి చదువుతున్నారు. చూద్దాం. ఆయన ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యం తన పొలములో మంచి విత్తనములు ఇత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఒకసారి ఆగమ్మా. విత్తనం అంటండి గింజ అంటండి ఎవరు పోలి ఉందంట? తిరుపతితో చెప్పమ్మా. విషయం అక్కడే రాశాడు. అది ఏం రాశాడా? ఏంటది? మనిషిని పోలి ఉంది మట్ట. అక్కడ ఏంటో తెలుసా? విత్తనం అంటే అదే
ఇందాక చెప్పాను కదా, గోధుమ గింజ. మీకు ఇందాక చెప్పాను కదా, దేవుని పిల్లల గింజ విత్తనం. ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా చూడండి, గోధుమల పక్కనే ఎవరిని ఇచ్చారంటే గురుగులను కూడా ఎత్తిపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఒకసారి దేవుని స్తుతించండి గట్టిగానే, అందంగా 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 ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే నిద్రించుచుండగా, నిద్రపోతుండగా అంటండి గోధుమల పక్కన ఏమి ఇచ్చారంటండి, గురుగులు ఇచ్చారంటండి. మీరన్నారా రాత్రి రాలేదు కదండి, రాత్రి రాలేదు. దేవుని వాక్యం చెప్పాను. ఎందుకు వారికి తలుపు మూయబడినది అనే అంశం మీద మాట్లాడాను. ఎందుకు వారికి తలుపు మూయబడిను అనే వాక్యం మాట్లాడాను. ఎవరికి? బుద్ధి లేని కన్యకులు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు. బుద్ధి కలిగిన వారికి అంటే బుద్ధి లేని వారికి ఎందుకు తలుపు మూయబడిందో ఎన్ని కారణాలు చెప్పాను చెప్పండి? 4 కారణాలు 5 కారణాలు చెప్పాను. 1 బుద్ధి లేదు. 1 ఏంటంటే అడిగేం లేదు, బుద్ధి లేదు. 2 మెలకు లేదు. రాసుకున్న వాళ్ళు చెప్పట్లేదు, రాసుకోకుండా నేను చెప్పేస్తున్నాను అనమాట. 3 నూనె లేదు. 4 సహవాసం. సహవాసం కాదు, బుద్ధి కలిగిన వారితో సహవాసం లేదట. 5 సిద్ధపాటు. 5 విషయాలు చెప్పాను. ఈ 5 వాళ్ళు లేదు కనుక ఏం చేయబడింది అంటే తలుపు ఏమైపడింది అంటే మూయబడ్డదంటండి. మూయబడింది అన్న కాడ ఒకసారి ఆగితే ఇంకా అది జరగలేదని చెప్పాను. జరుగుద్ది. అది ఎవరంటే మనం. ఆ బుద్ధి కలిగిన కంజికలతో పాటు బుద్ధి కలిగిన వారిగా ఉంటే తలుపు తీయబడితే వెళ్ళిపోతాం. వాళ్ళతో కలిసి ఉంటూ కూడా బుద్ధి లేని వారిగా ఉంటే ఏం చేయబడతా? తలుపు మూయబడుతుంది, ఎడవబడతాం. తర్వాత జరిగే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. ఎడవబడిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసింటే చాలా భయంకరంగా ఉంటుందని బైబిల్ చెప్పింది. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. నిద్ర. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. కునికి నిద్రపోతున్న అందరూ కూడా లేచారు. వారి సిద్ధులలో నూనెను ఉంచుకున్నారు. కానీ 5 మాత్రం ఎలుగుతున్నాయి, 5 మాత్రం ఎలగట్లేదని చెప్పుకున్నాం. ప్రియులారా, ఇక్కడి వాక్యంలో చూసిన భాగం ఏంటి తెలుసా? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులను ఎత్తిన. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గోధుమల మధ్యన ఏంటమ్మా? మీరు అనుకుంటున్నారు అందరూ దేవుని పిల్లలు అనుకోకండి. అదేనా? అందరూ దేవుని పిల్లలు అనుకోకండి. దేవుని పిల్లలు లేకనే గోధుమలు లేకనే గురుగులు కనపడతాయి, గురుగులు లేకనే గోధుమలు కనపడతాయి. మీకు అర్థమైందా? అందరూ దేవుని పిల్లలు అనుకోకండి. ఆలోచించండి. కానీ మరి అనుకోకపోతే మరి ఎలాగండి? ఏంటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏముంది? చేట ఉంది కనుక ఏటిని ప్రత్యేకపరచాలో అప్పుడు ప్రత్యేకపరుస్తాడు. అప్పుడు వరకు కూడా నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావా? అలా ఉండు. దెయ్యం బిడ్డగా మాత్రం అయిపోకు, సైతాన్ బిడ్డగా అయిపోకు. అతను దేవుని బిడ్డగా ఉంటున్నావా? ఉండు. సైతాన్ బిడ్డగా ఎందుకు అయిపోతామండి? సైతాన్ బిడ్డగా ఎందుకు అయిపోతాం అంటున్నారు కదా. ఎవరండి? గోధుమల మధ్యన ఎవరున్నారు? గురుగులు ఉన్నప్పుడు ఎవరంటే అదే కదా. సామెత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడి నుంచి వచ్చింది. 6 నెలలు అక్కడ 3 వారాలు సరిపోతుంది, 2 వారాలే సరిపోతుంది, వారం సరిపోతుంది, ఒక రోజు సరిపోతుంది. టప్ మన ఎగురుకోవడానికి, టప్ అని మారిపోవడానికి, టప్ అని ఆత్మీయ జీవితాలు పోవడానికి, టప్ అని అనగా దేవుడికి దూరం అయిపోవడానికి ఇవన్నీ జరుగుతాయి కనుక సరిపోతుంది. ఎక్కువ టైం తీసుకోకలేదు.
అనగా మంచిగా మారడానికి నీ వెనకాల తిరిగి 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 దగ్గర దగ్గర 6 సంవత్సరాలు పట్టింది అమ్మ. అది 7 సంవత్సరాలు పట్టింది. ఆవిడ చెప్తుంది 7 సంవత్సరాలు పట్టింది కదా. అక్కడవే నిన్నే తోమతాం నేను తోమాను. మీరు తిరుపతి గారు వేదవతి చెప్పింది 6 అంటే ఆవిడ కాదండి 7 అంటుంది. కరెక్టే, 7 సంవత్సరాలు పట్టింది. నీకు ఎలా మార్చడానికి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక్క నిమిషం చాలు, నువ్వు మంచి మనిషిగా ఉన్న నీ జీవితాన్ని తప్పని 3 నిమిషాల్లో ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళి ఇంకా మరలా ఇద్దరు వచ్చి నిన్ను ఏం చేయాలి? ఓ చెయ్య ఈ భుజం మీద, ఓ చెయ్య మా భుజం మీద ఎత్తుకుని ఇంటికి తీసుకురావాలి కదా. ఒక్క దెబ్బ చాలండి. అంటే మార్చడానికి ఎంత టైం పడుతుంది ఏమండి? అంటే నిన్ను తిరిగి లోకంలో చెడ్డలోనికి తీసుకెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని ఆలోచన పెడితే ఎక్కువసేపు పడతలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకో తెలుసు అంటే మీ మధ్యన ఎవరున్నారు? గురుగులు ఉన్నాయి, జాగ్రత్త. గురుగులు ఉన్నాయి, జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? మనుషులు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గురుగుల మధ్య గోధుమల మధ్య గురుగులు ఎత్తబడిను. మెలుకు మొలకలు పెరిగి గింజలైనప్పుడు గురుగులు కూడా ఆగబడును. గురుగులు కూడా ఆగబడును అని చెప్పాడు కదా. ఇక్కడ అక్కడికి ఆగిపోయాం. అక్కడ ఆగిపోయిన తర్వాత అక్కడ చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ఇంటి యజమాని దాసులను అతని వద్దకు వచ్చి, అయ్యా, భక్తి పరులు అందరూ వచ్చి అన్నారు అయ్యా అని అడుగుతున్నారు. ఎవరిని? దేవుని అడుగుతున్నారు. అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు ఇచ్చితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. చూసారా, ఎవరు చేసిన పని అంటే ఇది? శత్రువు చేసిన పని. ఎవరికి శత్రువు అండి? ఎవరికి శత్రువు? నాకు శత్రువు. యజమాని నేనే. అదే అది యజమాని. ఎవరికి శత్రువు? అక్కడ యజమానికి శత్రువు, నాకు శత్రువు అన్నమాట. నన్ను దెబ్బ కొట్టాలంటే, నా రాజ్యాన్ని కొలగొట్టాలంటే, నా రాజ్యాన్ని అనగా పతనం చేయాలంటే, నా పరిచర్య పతనం చేయాలంటే, నా రాజ్యం కొందన్నట్టు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నా పరిచయ నా సేవ కింద నుండి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వేస్తాను. అలా కొట్టుకొస్తే ఏమవుతుంది అనమాట? ఇలా అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు అంటున్నారు, కంగారు పడి అంటున్నారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమేనా? వాటి ఆ మొక్కలు తెంపేయడం నీకు ఇష్టమేనా? అంతే కదండి. మొక్కల గురించి కలుపు ఏం చేస్తాం? అవి చెప్పండి. కలుపు మీరు ఏం చేస్తారు? చేస్తారు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఇప్పుడు తీసేయాలి అక్కర్లేదా? తీసేయాలి. కానీ చూడండి, తీసేయాలి కదా. మీరు కరెక్ట్గా మాట్లాడారు. అయితే అని అతను అడగగా అతను అంటున్నాడు, వద్దు. మీకు అర్థమైందండి? కలుపు ఇప్పుడు చేను ఉందండి, కలుపు తీయకపోతే ఏమవుతుందండి? పంట మీ చేతికి వస్తుందా? రానప్పుడు ఏం చేయాలి? దాన్ని తీయాలక్కర్లేదా? తీసేయాలి. తీసినప్పుడే మీకు పంట చేతికి వస్తుంది కదా. మరి ఏంటంటే యేసయ్య అంత అజ్ఞానంగా ఉన్నాడా? అంటున్నాడు తీసేయాలి. అయితే చూద్దాం. ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి వేయటకు నీకు ఇష్టమేనా అని అతని అడగగా, గురుగుల పక్కన గోధుమలు ఉన్నాయి, ఈ రెండు ఎదుగుతున్నాయి కనుక గురుగులు బాగా పండాలి, విత్తనాలు బాగా రావాలి, పంట బాగా ఎక్కువ వస్తుంది కనుక ఈ గురుగుల వల్ల నష్టం కలుగుతుంది, ఇది పీకేద్దామని ఉద్దేశం ఎవరికి ఉంది? దాసులకు. అయితే అందుకు యేసయ్య అంటాడు, అందుకు అతడు అంటాడు, వద్దు, గురుగులను కూడా పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్లిగింతురేమో. సరే, స్తోత్రం చెప్తారా? ఇందులో మీకు ఏం అర్థమైంది? మీరు నాకు ఏదైనా ఎవరైనా ఒక మాట చెప్తే బాగుంటుంది అనుకుంటాను.
ఏమండి ఇలాంటి వాటికి తిరిగితే అట్లున్నావా? చెప్పే వాటికి వీటికి ఇప్పుడు నేను అడిగిన దానికి తిరిగితే అంటున్నావా? వేరే వేరే వాటికి తిరిగితే అట్లుంటాను. చెప్పండి ఎందుకు వద్దు అన్నాడు చెప్పండి. రే బాబు కంగారు పడకు, నువ్వు కంగారు పడకు, నీ పక్కన గోధుమలు కూడా ఉన్నాయి, వీటిని పెరిగిపోయి కానీ ఏం చేస్తాయంటే గోధుమలు కూడా ఏమవుతాయి తెలుసా, వాటితో పాటు వచ్చేస్తాయి తెలుసా. అనమాట ఏంటితో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆడు దుష్టుడని తెలుసు, ఆడు దుర్మార్గుడని తెలుసు, ఆడు అటువంటి అని తెలుసు, అలాంటి పనికిమాలని తెలుసు, అలాగే అటువంటి పనికిమాల యొక్క జీవితం జీవిస్తున్నాడని తెలుసు. ఎలా బాబు తప్పు చేస్తున్నావు, కుదరదు అని దాసుడు మాట్లాడగానే పక్కన ఎవరున్నారు? గోధుమలు ఉన్నాయి. అయ్యేమంటే తెలుసా, ఈ రోజున ఆ గురుగునంటే అనగా తప్పు చేసిన అన్నారు కనుక రేపు పొద్దున్న మనల్ని అంటారేమో అని చెప్పేసి దాంతోపాటు ఇది ఏం చేస్తుందట, పెళ్లికించబడుతుందట. అందుకే వద్దురా పెరగని. అవును ఈ రోజు లేరాగా ఎవడ తప్పులు చేస్తున్నారంటే అది తెలుసున్న మంచోడే వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదా? చెప్పరే, వాళ్ళకి అన్నీ తెలీదా? తెలుసు కదా. అదే అనమాట దీని యొక్క భావం. అదనమాట మార్చుకోవాలి. బిగ్గబెట్టుకుని ఉంటే వాళ్ళకే నష్టం. మార్చుకోవాలి ఎవరైనా సరే, నేనైనా మార్చుకోవాలి అంతే. అది దేవుని మాట, మార్చుకోవాలి ఎవరైనా సరే. ఏ సంఘంలోనైనా కానీ, ఎలాంటి సంఘంలోనే కానీ, ఎలాంటి వారైనా కానీ మార్చుకోవాలి. ఇది మనతో పోయేది కదా. ఇది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని భావం ఏమంటారు? అలాగా దీని భావం చెప్పండి. దీని భావం ఏమైనా ఉందంటారా? సరే పెద్ద భాస్కర్ని తీసుకొచ్చి అడిగితే దీని భావం ఇంకోటి ఏదని చెప్తాను. అలా ఒకవేళ ఇంకోటి ఏదని చెప్తే నేను పరిచర్య మానేస్తాను. దీని భావం ఒకవేళ నేను పరిచయం కాదండి, నేను దీంట్లో ఒకటి పెట్టి ఒకటి తీసేసినా ఎవడికి వస్తుంది నష్టం? మీకేమో నష్టం రాదు, వచ్చేది నాకు నష్టం. ఎందుకు తెలుసా? నాకు ఎంత కావాలో అంత పెట్టి అతడు దేవుడు నాకు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అందుకు యేసుప్రభు అన్నాడు, వద్దు గురుగులను పెళ్లికించకు. అందుకు అతడు అని మాట్లాడు తెలుసా? అందుకు అతడు వద్దు గురుగులను పెళ్లిగించకుండా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా బయటకు వచ్చేస్తాయేమో. ఏమండే విన్నారా? ఇక్కడ మీకేం అర్థమైంది అనగా వాటితో పాటు ఇవి కూడా ఏమవుతాయంటే పెళ్లిగించబడతాయేమో. పడు నువ్వు పడు. ఆ గింజ ఉన్నా, ఈ గింజ ఉన్నా, ఆ గింజ ఉన్నా నువ్వు పడు. నువ్వు బాధ నేను వచ్చే వరకు కూడా నీకు నేను జీతం ఇస్తాను. ఈరోజు నా సేవకులు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సంఘాల్లో 2 రకాల మనుషులు ఉంటారు కదా. కనుక అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పుడే మంచోడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడే వెళ్ళి ఆడంత ఎదవలేడు పాస్టర్ అనేటువంటి వాళ్ళు లేరా. పడు, నువ్వు లాక్కో, నేను వస్తాను, అప్పుడు నేను లాగుతాను, నువ్వు పడు. ఈరోజు ఎంతమంది సేవకులు భూమి మీద ఎంతోమంది చచ్చిపోయారు, కోట్లాది మంది సేవకులు చచ్చిపోయారు. వాళ్ళందరూ ఇటువంటి యొక్క బాధలు అనిపించే సేవల్లో సంఘాల్లో వందలాది మంది ఆ ప్రజల మధ్య. ఎక్కడ మోషేని అప్పుడే నాయకుడు అన్నారు, అప్పుడే పనికిమాలుడు అన్నారు. ఏమండి యెహోషువను కూడా అంతే. ఇలా బైబిల్ గ్రంథంలో అనగా అనేక మంది భక్తులు ఎందుకు వాళ్ళందరూ కూడా అనగా వాళ్ళు పెళ్ళగించుకోకుండా, ఆ దాసులు పెళ్ళగించుకోకుండా వాళ్ళని ఏం చేశారో తెలుసా? ఆయన రాకడ వరకు కూడా సాగుతున్నారు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. చదవండి, ఇప్పుడు చదవండి. ఏముందో తెలుసా? కోతకాలం వరకు వాటితో కూడా ఒకవేళ పెళ్లిగించరేమని చెప్పిన తర్వాత ఏమన్నాడు? కోతకాలం ముందును రెండింటిని కలిసి ఎదగనివ్వండి. మీకు కష్టాలు వచ్చినా, సేవకులారా మీకు బాధలు వచ్చినా అనగా రెండింటిని కూడా మీరు సాగండి, నడిపించండి. ఏమండి ఎంత బాధ అండి, ఎంత బాధ అండి దైవసేవకులకు తెలుసా మీకు? అంటూ
అంటున్నాడు, కోతకాలమందును గురుగులను ముందుగా కూర్చి వాటిని కాచివేయుటకును కట్టెలను కట్టి గోధుమలు నా కొట్టులో ఏంటాడు చేర్చి పెట్టిదనని కోత గంటలతో చెప్పుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకేనండి యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు కోస్తాడో నాకు తెలియదు కానండి. కోత ఏమన్నా మేము బతుకున్నా కోస్తాడో చచ్చిపోయి కోస్తాడో తెలియదు కానండి. కానీ మేము ఈ మాటలన్నింటిని బట్టి మేము ఆదరించబడి తినకో తినో ఇంకోటో బాధలు భరించో ఇంకోటో సేవలను ఏం చేస్తున్నామో తెలుసా? ప్రభు యొక్క పరిచర్యను దేవుని మాటకు లోబడి బ్రతుకులు చేస్తున్నాం. కోతగాండ్రులను పంపిస్తాడంట. ఎవరి కోతగాండ్రులు చెప్పండి? ఈ కోతగాండ్రులు ఎవరు? దేవుడు ఈ లోకానికి ఒక కోత ఉందంట, ఒక పైరు ఉందంట. ఆ పైరును కోయడానికి వస్తున్నాడట. ఆ పైరుతో పాటు అనగా ఆ పైరుతో పాటు అంటే అది గోధుమల పైరు కావచ్చు, వరి పైరు కావచ్చు, వాటి పక్కనున్న ఎదుగుతున్నట్టు ఆ యొక్క గురుగులను ఏం చేస్తాడో తెలుసు అంటే తీసి యేసయ్య మొదటిగా అగ్నిలో వేస్తాడు వాటిని. తరువాత జరిగే పరిస్థితిని గోధుమలు ఏం చేస్తాడు? పరలోకం అనేటిది గూడాంలోకి తీసుకుని వెళ్తాడట. ఈ పని ఎవరికి అప్పగిస్తాడట? కోతగాండ్లకు. అంతే కదా, కోతగాండ్లకు. కోత ఎవరికి వస్తారు అంటే ఆ పొలం యజమాని కాదు, అనగా ఆ పొలం యజమాని కొంతమంది కోత కోసేవాళ్ళు ఉంటారు, ఆయన రప్పించుకుంటాడు అనమాట. రప్పించుకుని ఏం చేస్తాడు? కోత కోస్తాడు. ఎవరు ఈ కోతగాళ్ళు? మనకైతే మనుషులు ఎవరిలో వెళ్ళి కోస్తారు. అంటే అనగా ఈ లోకంలో ఆఖరిలో అంతములో జరుగుతున్నటి అనగా ఈ మానవుల యొక్క పంట అనేటువంటి కోతను అనగా కోయడానికి వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? మా సింగల్. సరే చూద్దాం. 36 వచనంలోకి వచ్చేద్దాం, కిందకు వచ్చేద్దాం. అక్కడి నుంచి కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, కోతగాండ్ల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఆ జన సమూహములందరినీ పంపేసేటప్పుడు ఇంటిలోనికి వెళ్ళగా యేసు ప్రభు వారి యొక్క శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు నిదానంగా మంచిగా ఆలకించండి. ఇప్పుడు చదవండి. పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమని యేసు ప్రభు తన శిష్యులు ఎవరు అడుగుతున్నారో అందుకు ఆయన ఇట్లా అంటున్నాడు. చూడండి, మంచి విత్తనాలు ఉన్నాయి చూసారా? మంచి విత్తనం ఒకసారి నాకు చూడండి, మీరు ఒకసారి ఆగమ్మా, నాకు చూడండి. మంచి విత్తనాలు ఎవరు? గోధుమలు. మంచి విత్తనాలు ఎవరు? గోధుమలు. మంచి విత్తనములు మనిషి కుమారుడు. పొలము లోకము. చూడండి, పొలమేమో లోకం అంట, మంచి విత్తనాలేమో రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు అంటే రాజ్య సంబంధులు. వాళ్ళే దేవుని పిల్లలని చెప్పాను కదా, మీకు ఇంత జ్ఞాపకం చేశాను కదా. ఇందాక ఎవరు దేవుని పిల్లలు ఎవరు చెప్పారు? గోధుమలు. వాళ్ళే రాజ్య సంబంధులు. గురుగులు చూడండి అనగా దుష్టుడు లేక సాతాను సంబంధులు. వాళ్ళు ఇచ్చిన శత్రువు అపవాది. ఒకసారి దేవుని స్తోత్రం కలుగును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. వాళ్ళని ఎత్తింది ఎవరంటండి? అపవాది. సంఘములోనండి ఏనండి ఒకసారి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఈ చెడ్డవాళ్ళు ఎత్తింది ఎవరో తెలుసు అంటే అర్థమవుతుందండి. చదువుకోండి. కోత ఎప్పుడు జరుగుతుంది? యుగ సమాప్తి. అంటే యుగ సమాప్తి అంటే ఈ యుగం అంతంలో కోత పోయేవారు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఇందా చదువుకున్నాం, కోత గాండ్రలను నేను పంపుతాను అన్నాడు కదా. ఆ కోత కోసేవారు ఎవరు? చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును కదా. దశలోని పత్రిక ఈ చదివినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు?
తన దూతలతో ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటముతో భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? తన దూతలో భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కొంత జరుగుద్ది. దుష్టులైన వారిని, దుర్మార్గులైన వారిని దేవుడు అంతం చేస్తాడు. తర్వాత ఆ దేవుని పిల్లలు అనేవాడి ఎవరు వాళ్ళు? చెప్పాలి ఎవరు? గోధుమలను ప్రత్యేకంగా కొట్టలేదు. ఇప్పుడు మీకేమర్థమైంది? వేరుపరిచాడా లేదా? అంటే ఏరుపరిచిన క్రీస్తు ఎవరిని? గురుగులను. లాస్ట్ అని పైన ఒక మాట చదివేసుకుని వెళ్ళిపోవాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఇంకోటి 25వ అధ్యాయంలో ఒకసారి చదివేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. 25 అధ్యాయం 35 వచ్చింది చదవండి. కాదండి 32 చదవండి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏరుపరిచినట్లుగా ఆయన వారిని ఏరుపరిచెను. ఏమైందంటండి? యేసయ్య రెండో రాకట్లో ఇక్కడ ఏం తెలుసు? చూడండి పైన అంటాడు, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా. అదే ఇందాక చదువుకున్న మాట. అది దూతలు వచ్చి ఏం చేస్తాయి? కోత వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము నుండి ఆసీనుడై ఉండెను. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? దుష్టుల్లోంచి నీతిమంతుల్లోంచి దుష్టులను, మేకల్లోంచి గొర్రెల్లోంచి మేకలను ఏర్పరిచి గోధుమలైన వారు, రాజ సంబంధులైన వారు, ఇంకెవరు? ఎలుగు కలిగిన వారు, ఆకాశ సంబంధులు, నీతిమంతులు, బుద్ధి గలవారు, వీళ్ళందరూ ఒక కేటగిరీలోనికి ప్రత్యేకపరచబడి వేరుపరచడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. లాస్ట్ నెలలో ఉన్నాం. మీరు లాస్ట్ విషయాలు మీకు అర్థమైతే వాక్యం అంతా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందండి? దేవుడు అనగా ప్రత్యేకపరచాలి, ఏర్పరచాలనుకున్నప్పుడు మేకల్లోంచి గొర్రెలు, అలాగే పాపుల్లోంచి అనగా నీతిమంతులను, దుష్టుల్లోంచి దుర్మార్గులను లోంచి మంచి వాళ్ళని ఏ విధంగా ప్రత్యేకపరుస్తాడో అలాగా యేసయ్య రెండవ రాకడలో ఏర్పరచడానికి, ప్రత్యేకపరచడానికైనా రాబోతున్నాడు. కనుక దేవుని పిల్లలుగా మీరు అందరూ ఏం చేస్తారు? ముగింపులకు వచ్చాను. మనందరం ఎలుగు సంబంధులుగా ఉందాం, ఆకాశ సంబంధులుగా ఉందాం. అంటే పై ఉందాం, ఎదిగేవాడిగా ఉందాం, నీతిమంతులుగా ఉందాం, బుద్ధిమంతులుగా ఉందాం, గొర్రెల వలె ఉందాం. ఏంటండి? శంకర్ వలె మనం ఉందాం. ఏమండి? ఇలాగా చక్కగా ప్రభు సన్నిధిలో ఆయన రాకడి కొరకు మనం ఏం చేద్దాం? సిద్ధపడదాం. అలాగూ మనం ఉందాం, ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం, ఆయన రాకడి కొరకు సిద్ధపడదాం. యేసు ఈ మాటలు మన అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.